జంగయ్య గారు వన్ సెకండ్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇంతకుముందు చెప్పిన విధంగా మిగిలిన పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు లేదు కండువా మార్చుకోలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కేవలం నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు. కానీ దానం నాగేంద్ర లేదు, స్ట్రైట్ గా మనం చూసాం. ఏ పార్టీ అంటే 2-3 సార్లు తడబడినా కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కుండబద్దలు కొట్టారు. స్పీకర్ డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా ఎందుకు డిలే చేయడానికి కారణం అనుకోవచ్చు? వాస్తవానికి ఈ రోజు చూస్తున్నాం మనము పార్టీల ఫిరాయింపు ఏదైతే ఉందో అది పార్టీ ఫిరాయింపులో ఏదో 1985 ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్తూ 1985లో ఆల్రెడీ మనము రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడే 52వ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా అడ్డుకట్ట కూడా వేయకుండా ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టే ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రత్యేకంగా ఈ రోజు ఉన్నటువంటి దానం నాగేంద్రరావు లేకపోతే ఇంకొకరు అని పేర్లు కాకుండా ఏ పార్టీలో చూసినా అదే పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నా కానీ ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలను అన్నింటినీ తుంగలో దొక్కుతూ గెలిచిన తర్వాత అంటే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మనకు ఊర్లలో మనం మూడు సామెత చెప్పుకుంటే ఒకరికి ఉట్టి ఇంకొకరి పేరు చెప్పుకున్నట్టుంది తండ్రి పేరు. ఎందుకంటే గెలిచింది ఒక పార్టీలో పోయేది ఇంకొక పార్టీకి. అంటే ప్రజలు మిమ్మల్ని ఏ పార్టీ నుంచి గెలిపించారో ఆ పార్టీ నుండి మీరు గొంతుకాయ వినిపిస్తారు, మా సమస్యలను వినిపిస్తారు అని చెప్పేసి వాళ్ళు పార్టీ గుర్తు మీద గెలిపిస్తే ఈ రోజు పార్టీలు మారి ప్రజలు మారిర్రు, ప్రజల కోసమే మేము మారుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు పుష్పలత గారు ఒక కామెంట్ చేశారు, ప్రజలు అడిగినప్పుడు మీరు ఎట్లా అడుగుతారు, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అన్నారు, అది వాళ్ళ ఇష్టము, ఆయన చెప్పారు నిర్భయంగా భయం లేకుండా చెప్పారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తాం, మేము పార్టీలోకి తీసుకుంటాము. ఒకవేళ ప్రజలకు ఇబ్బంది ఉంటే కనుక ప్రజలు మాట్లాడతారని, ఆ ప్రజలు గెలిపించింది ఏ పార్టీ మీద ఏ పార్టీ కండువా మీద అనేది కూడా ప్రశ్న వస్తుంది కదా. 100% కదా. ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏంటంటే ప్రజలు మాట్లాడాల్సింది ఎప్పుడు ప్రజా కోర్టులో మాట్లాడతారు, ప్రజా తీర్పులో ఇస్తారు. రేపు మీరు బై ఎలక్షన్స్కి పోయినప్పుడు కదా నిజంగా కూడా పార్టీ మీరు మారిందని వాళ్ళు అంగీకరిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని వాళ్ళు ఓటు ద్వారానే తెలియజేయగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సామాన్యుని యొక్క ఆయుధం ఏదండి? ఓటు. ఆ ఓటు తీర్పు ద్వారా కదా చెప్పేది. ఇంకా బై ఎలక్షన్స్ వస్తే కదా నిజానికి కూడా మీరు చేసింది కరెక్టా కాదా, మీరు పార్టీ ఫిరాయించారు కరెక్టే అని చెప్పేసి మద్దతు తెలుపుతారా, లేకపోతే మేము చేసిన దానికి మీరు సపోర్ట్ గా మీరు వ్యక్తిగతంగా వెళ్ళిపోయి మీరు చేసుకున్నటువంటి మీ స్వార్థపరమైన రాజకీయాల కోసం పోయిరా అని చెప్పేసి వాళ్ళ తీర్పు ద్వారా తెలుస్తుంది. కానీ ఆ తీర్పు ఇంకా రాలేదు కనుక ఆ తీర్పు కోసమే కదా ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు మారినటువంటి పార్టీల మీద స్పీకర్ నిర్ణయం కోసం కాకుంటే కోర్టుల ద్వారా కూడా పోయి సవాల్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కోర్టు ద్వారా ఎందుకు ఎక్కవలసి వస్తుందంటే చేసినటువంటి మా పార్టీ ద్వారా గెలిచేసి ఇంకొక కండువా కప్పుకుంటున్నారు అని చెప్పేసి క్లారిటీ తీసుకుందాం. సత్యనారాయణ గారు యాజ్ అడ్వకేట్ గా ఫిరాయింపు అంటే